ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 6, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ ఆశీర్వాద వచనాన్ని దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో పలుకుతున్నారు. వారు అరణ్యమంతా కూడా తిరిగి ఏ దిక్కును ప్రవేశించాలి, ఎటువైపు వెళ్ళాలి అన్న విషయాన్ని దేవుని నుండి తెలుసుకుంటారు. అయితే ఎక్కడ ఎలాంటి ప్రజలు ఉంటారో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరి దగ్గర మీకు ఆహారం ఎలా దొరుకుతుంది అనే సంగతులన్నీ వారికి తెలియపరిచిన తర్వాత దేవుడు వారు ఎక్కడ ఉంటే అక్కడ వారికి సమృద్ధిని అనుగ్రహిస్తానని, వారు చేసే పనులన్నిటిలో ఆయన తోడుగా ఉండి వారిని ఆశీర్వదిస్తానని, వారికి ఎటువంటి ఆశీర్వాద వచనాన్ని వారి మీద దీవెనకరంగా దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్పిన విధంగా మనం వెళ్ళినట్లయితే మన జీవితంలో కూడా దేవుడు ఏదైతే సిద్ధపరిచారో మన జీవితంలో అది మనకు అనుగ్రహింపబడుతుంది. మన ఇష్టానుసారంగా మన కార్యాలు చేసుకున్నప్పుడు అందులో ఎక్కువ శాతం సఫలమయ్యేది కాకుండా విఫలమవుతుంటుంది. కాబట్టి మనకు ఏది మంచిదో, ఎక్కడ మంచిదో, ఎలాగా అది మన జీవితంలో దేవుడు ఆ సమృద్ధినైన ఆశీర్వాదాన్ని, లేదంటే ఆరోగ్య పరిస్థితిని, లేదంటే మనకున్నటువంటి అనేకమైన సమస్యల ఒత్తిడి నుండి మనల్ని ఎలాగ బయటికి తీసుకురావాలన్నది మనకంటే దేవునికే తెలుసు. మనం అనేక మార్గాల్లో వెళ్ళి ఆ యొక్క సమస్యల్లో నుండి బయటపడాలనుకుంటాం. కానీ దేవుని యొక్క మార్గంలో ఉన్నప్పుడు, దేవుడి మాటల మీద ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే మనల్ని ఆ సమస్యల్లో నుండి బయటపడేస్తారు. అటువంటి శ్రమల శోధనలో నుండి దేవుడు మనల్ని ఎత్తిపట్టుకొని మనకు ఆయన సిద్ధపరిచిన ఆ ఈవులను లేదా ఆ ఆశీర్వాదమును, ఆ సమృద్ధిని మనకు అనుగ్రహిస్తారు. మరి దేవుని చేతిలో నుండే మనకు కావలసిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.